ఏంటంటే అండి, సాధారణంగా సూసైడ్ చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే మేము చెప్తే ఎవరో వినరన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే మాకు ఎవరు లేరు, ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ వన్. సో ఏంటంటే ఒక క్లోజ్నెస్ ఫీల్ అవ్వడం ఉంటుంది కదా. సో మనం చాలా సార్లు ఏమనుకుంటాం అంటే, బయట నుంచే జరిగిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటే బాగుంది కదా, నేను వినేవాడిని అని చాలా మంది అనుకుంటారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటారు, సొసైటీలో అందరూ అనుకుంటారు. కానీ అలా ఎందుకు రారు అంటే, మన డే టు డే లివింగ్ లో అలా ఉండవు. అంటే మీరు సోషల్ మీడియా చూడండి, జనరల్ డిస్కషన్స్ చూడండి, మన చాలా విషయాల మీద ఒక జడ్జిమెంట్ ఉంటుంది. అంటే ఇది రైట్, ఇది రాంగ్ అని ఒక మౌల్డ్ ఒకటి ఉంటుంది, అందరికీ ఉంటుంది చాలా విషయాల మీద. కానీ మనుషులు చూస్తూ ఉంటే అలా ఎక్కడ ఉండరండి. అంటే మనకేంటంటే, నిజంగా మనం మనుషులు ప్రేమించాలంటే దానికి ఒక డెఫినేషన్ ఏమి ఉండకూడదు. అంటే మంచితనం అన్నదానికి, ఇది కరెక్ట్ అన్నదానికి మీకు డెఫినేషన్ ఉందంటే మీకు లవ్ చేయడం రాదేనే అసలు. అలా కాకుండా మీకు అన్కండిషనల్ గా మనుషులను ఎవరినైనా యాక్సెప్ట్ చేయడం అనేది మీ డే టు డే లివింగ్ లో కనిపించేది. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఉందనుకుని ఏదో విషయం జరిగింది, మీరు పలానా వాళ్ళని ఇలా చేస్తారు, అలా చేస్తారు, ఇది తప్పు కదా, అది తప్పు కదా, ఇలా ఉండాలి కదా, ఈ పెర్ఫెక్షన్ అంటే జస్ట్ ఏం లేదండి. మనలో ఒక పెర్ఫెక్షనిస్ట్ ఉంటాడు ఏదో యాంగిల్లో, ఏదో ఒక విషయంలో, అన్ని విషయాల్లో కాకపోయినా కొన్ని విషయాల్లో ఒక పెర్ఫెక్షనిస్ట్ ఉంటాడు కదా, ఈజ్ ద క్రిమినల్. మనలో ఉన్న పెర్ఫెక్షనిస్ట్ ను మనం అప్పుడప్పుడు డిస్ప్లే చేస్తుంటాం. అది చూసిన తర్వాత ఎవరు మన దగ్గర రావాలని అనుకోరు. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, అయ్యో చచ్చిపోయాడు, లేకపోతే ఈ పాప చనిపోయింది, ఈ అమ్మాయి చనిపోయింది, నా దగ్గరకు వచ్చింటే నేను వినేవాడిని కదా. అది నీ దగ్గరకు వచ్చేలా నువ్వు లేవు. అంటే నీ డే టు డే లివింగ్ లో నీ ప్రవర్తన లేదు, నీ మాటలు లేవు, నీ సోషల్ మీడియా రాతలు లేవు. నీ రాతలు పక్కన పెట్టండి, కావాలని కూర్చొని రాస్తావు, ఎక్కడో ఏదో కామెంట్ వస్తుంది, సడన్ గా కోపం వచ్చేస్తుంది మనకి. నేను ఇంతకాలంలో చూస్తా ఉన్నాను, చాలా విషయాల్లో చాలా ప్రోగ్రెస్ రాసే వాళ్ళు కూడా ఎవరో వచ్చి తిడతారు, బూతులు తిడతారు, సడన్ గా ఎమోషనల్ అయిపోయి వీళ్ళని తిట్టేస్తూ ఉంటారు. అయ్యో అర్థం కాదు, మనుషులు అన్నాక ఎలాగ ఉంటారు. అంటే మనం మనుషుల్ని అంటే తయారు చేయలేం కదా, ఒక బ్రిడ్జ్ బిల్డింగ్ కట్టినట్టు ఉండరు. మనుషులు అన్నాక వాళ్ళ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఉంటాయి, వాళ్ళ పేరెంట్స్ కి ఏదో డ్రామా ఉంటది, ఆవిడ బాధేస్తుంది, వాళ్ళ ఫాదర్ కొట్టేయచ్చు, చిన్నప్పుడు ఏదో అబ్యూజ్ గురై ఉండొచ్చు, ఎన్నో కారణాల వలన మనుషులు రకరకాలుగా ఉంటారు. సో ఇంత కాంప్లెక్స్ వరల్డ్ లో మనం మనుషులు ఇలా ఉండాలి, మంచిగా ఉండాలి, బూతులు మాట్లాడకుండా ఉండాలి, తిట్టకూడదు, ఏం అనకూడదు, వాళ్ళు క్రైమ్ చేయకూడదు, అసలు ఏం కుదరదండి. మీరు మనుషులు ప్రేమించాలనుకుంటే మీకు దానికి ఒక క్రైటీరియా ఉండకూడదు, మీకు ఒక కండిషన్ ఉండకూడదు. మీ ప్రవర్తన అలా కనిపిస్తా ఉందనుకోండి, డెఫినెట్ గా ఓకే, హీఈస్ ద రైట్ పర్సన్, ఐ కెన్ టాక్ టు దిస్ పర్సన్ అని ఫీలింగ్ వస్తుంది. అది మన డే టు డే లో లేకుండా చనిపోయిన తర్వాత కొంతసేపు కన్నీళ్ళు పెట్టుకోవడం, క్యాండిల్ పట్టుకు తిరగడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో ఆర్ వి డూయింగ్ దట్ అన్నది బాగా చూసుకుంటే సరిపోతుంది. అంటే కొంతమంది సైకాలజిస్టులు ఎంత చేయగలరు, చాలా పెద్ద ప్రాబ్లం ఇది. ఇప్పుడు మన స్కూల్స్ చాలా బోల్డెన్ స్కూల్స్ ఉన్నాయి, చాలా మంది చనిపోతా ఉన్నారు, అందరినీ చేయడానికి ఓన్లీ ప్రొఫెషనల్స్ చేయడం అనేది కుదరదు. చాలా వరకు ఇనిషియల్ స్టేజ్ లో ఫ్రెండ్స్ సర్కిల్, రిలేటివ్స్, పేరెంట్స్ వీళ్ళందరూ చేయాలి. కానీ వీళ్ళందరూ చేయాలంటే వాళ్ళందరిలో కూడా ఒక ఓపెన్నెస్ ఉండాలి, అంటే ఒక యాక్సెప్టెన్స్, ఒక లవ్ ఉండాలి. ఆ లవ్ అన్నది ఏంటో అర్థం అవ్వాలి. అంటే ఏమో నేను చాలా సార్లు చూస్తూ ఉంటాను, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇది రైట్, అది రాంగ్, ఏదైతే చెప్తా ఉంటారు. అసలు మనకేం తెలుసు? ఇప్పుడు నేను ఎలా ఉండాలో మనం డిసైడ్ చేసుకున్నా, నేను అబ్జర్వ్ చేసుకుంటే నాకు తెలుస్తూ ఉంటది. ఎన్నో ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చి రాంబాబు అనే పర్సన్ ఇలా తయారు చేస్తుంది, అలాగే నేను నెంబర్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ అన్ని కలిపి ఇంకో పర్సన్ తయారు చేస్తాయి. సో నాకు తెలిసి పల్నాడు రైట్, ఈయన సూపర్ పర్సన్, చాలా కరెక్ట్ గా ఉన్నాడని, కానీ వీడు తప్పు ఉన్నాడు కానీ నాకు ఎప్పుడు అనిపించలేదు, అనిపించకూడదు కూడా కరెక్ట్ గా ఆలోచిస్తే. అంటే అదేంటి, ఇది జస్ట్ గ్యాంబ్లింగ్ అండి. అంటే ఈ పర్సనాలిటీ అనేది, నేను అనేది ఇట్స్ జస్ట్ గ్యాంబ్లింగ్. అంటే సోషియో ఎకనామిక్ కండిషన్స్, నెక్స్ట్ ఏంటంటే మన న్యూరలాజికల్ ఏంటంటే జీన్స్ ద్వారా ఏమొచ్చినాయి, ఇవన్నీ కలిపి ఏదో తయారవుతుంది. అంటే అవుట్ ఆఫ్ లక్, మనకు సంబంధం లేకుండా జరిగిన దానికి ఏదో కష్టపడి ఎంసెట్ రాసి ర్యాంక్ తెచ్చుకుని నేను పలానా పర్సన్ అయ్యాని మనం ఫీల్ అయిపోతుంటాం. అవ్వడం మానేస్తే చాలా గ్రౌండెడ్ గా ఉండొచ్చు. ఎవరేం తిట్టినా సరే ఓకే, వాడు ఏదో ప్రాబ్లం ఉండి తిట్టాడు అనుకుంటాం కదా. సో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ మనం చాలా కూల్ గా, మనం అంటే హౌ వి డిస్ప్లే అవర్ సెల్ఫ్స్ మన డే టు డే లివింగ్ లో కనిపిస్తా ఉన్నప్పుడు, ఓకే ఈ పర్సన్ దగ్గరికి వెళ్తే నేను ఎలా ఉన్నా, ఎంత వరస్ట్ గా ఉన్నా, ఏమున్నా సరే ఈ ఓంట్ జడ్జ్ మీ అన్న ఫీలింగ్ ఒకటి వస్తే అప్రోచ్ అవుతారు. సో ఇలా అప్రోచ్ అయ్యేలాగా చుట్టూ ఉన్న సొసైటీ, టీచర్స్, పేరెంట్స్ ఉన్నదనుకోండి, డెఫినెట్ గా యాక్చువల్ గా వాళ్ళకి రైట్ పర్సన్, అంటే
ఐఎమ్ ఎట్ హోమ్, అంటే నా చుట్టూ ఒక సొసైటీ ఉంది, నేను ఒక సేఫ్ ప్లేస్ లో ఉన్నాను వాళ్ళు ఫీల్ అవుతారు, ఆటోమేటిక్ చాలా తగ్గుతాయండి. అంటే ఇది ఒక పర్సన్ ఇతర పర్సన్ తో జరగదు, మన అందరూ కలిపి చేయగలిగితే చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. వెరీ వ్యాలిడ్ పాయింట్ సార్. యాక్చువల్లీ ఒక ఎంపతి అవతల వాళ్ళ షూలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే చాలు. అవతల వాళ్ళు మనకి జడ్జి చేయడం మానేస్తాం, వాళ్ళ పెయిన్ మనం అర్థం చేసుకోవాలి. వెరీ వ్యాలిడ్ పాయింట్ సార్. థ్యాంక్ యూ.